నేను ఈ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వనంత వరకు వేరుశెనగలు అంటే వేర్లకే వస్తాయని అనుకునేదాన్ని. ఈ అగ్రికల్చర్ లో జాయిన్ అయ్యాకే నాకు తెలిసింది వేరుశెనగలు వేర్లకు కాదు పూలకే వస్తాయి అని చెప్పి. అదేంటి పూలకు వస్తే మరి కింద ఎలా వస్తాయి, భూమిలో కదా వచ్చేవి అవి అని అనుకుంటున్నారా? నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. వ్యవసాయం చేసే వాళ్ళకైతే దీని గురించి మొత్తం ఐడియా ఉంటది. సో వేరుశెనగ పూలు ఉంటాయి కదా, ఆ పూలు పాలినేషన్ అయి ఫర్టిలైజేషన్ అయిపోయాక ఒక సన్నని కాడలాగా ఏర్పడుతుంది. దాన్నే పెగ్ అంటారు. ఈ పెగ్ ఎప్పుడైతే భూమికి టచ్ అవుతుందో అప్పుడు మనకి వేరుశెనగ అనేది స్టార్ట్ అవుతుంది ఫామ్ అవ్వడం. ఎప్పటి వరకు అయితే ఈ పెగ్ భూమిని టచ్ అవ్వదో, మట్టికి టచ్ అవ్వదో అప్పటి వరకు మనకి గ్రౌండ్ నట్స్ అనేవి రావు. వన్స్ అది భూమికి టచ్ అయ్యాక మనకి గ్రౌండ్ నట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ వీడియోలో సన్న కాడ పట్టుకొని తీస్తున్నాను కదా, దాన్నే పెగ్ అంటారు. దాని నుంచి మనకు వేరుశెనగ వస్తుంది. మొత్తం మీద మనకు చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది పిక్చర్ లో కనిపిస్తున్నట్టు. ఇవన్నీ మా కాలేజ్ లో ఉన్న గ్రౌండ్ నట్ ఫీల్డ్స్. K6 వెరైటీ వేశారు. గ్రౌండ్ నట్ లో మనకి ఎక్కువగా ఇలా మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. దీన్నే టిక్కా లీఫ్ స్పాట్ అంటారు. ఈ మొక్కకు చూడండి ఎన్ని వేరుశెనగలు వచ్చాయో. మేము పీకక ముందు ఎవరో పీకేశారు, అందుకని కొన్ని తస్కరించాము. ఇంకా రూమ్ కి వెళ్ళాక ఓపెన్ చేస్తే అవి చాలా లేతగా ఉన్నాయి. సో ఇదన్నమాట సంగతి. మీరు కూడా నాలాగా వేరుశెనగలు అంటే వేర్లకే వస్తాయి అని అనుకునేవారా? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మన కావ్యస్ కహానీని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.